అందరికీ ప్రైజ్ లార్డ్. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వకంగా వందనాలు. ఇదిగో ఈరోజు నీకు ఏమి తెలియజేస్తున్నాను అంటే, ఈ అకౌంట్కి వచ్చినందుకు నీకు కృతజ్ఞతలు. ఎందుకంటే నీ విలువైన సమయాన్ని కావచ్చు, నీ యొక్క అవసరాలు తప్ప పెట్టేసి, నీకు కావలసిన పనిని పక్కన పెట్టేసి నువ్వు ఈ యొక్క వీడియో చూస్తున్నావు అంటే, నీకు నా హృదయపూర్వకముగా, నా కుటుంబాన్ని హృదయపూర్వకముగా, నా ప్రభువుని హృదయపూర్వకముగా, నా రక్షకుని పేరుట నీకు వందనాలు. ఇదిగో ఈ యొక్క సమయం నీకు వృధాపరచాను. ఎందుకంటే ఈ వ్యర్థమైన మాటల ద్వారా పనికిలేని వాడిని నేను కావచ్చు, కానీ ఆయన వాక్యం, దేవుని వాక్యము, దేవుని మాటలు, దేవుని ఆలోచనలు, దేవుని ప్రణాళిక నీవు ఏమాత్రం వ్యర్థంగా కాకుండా నీకు తెలియదని ప్రయత్నం చేస్తున్నాను. ఒకరోజు ఒక చిన్న స్టోరీతో చెప్తున్నాను అనమాట. ఒకరోజు ఒక తల్లికి అనారోగ్యం వచ్చి ఉంది, సరేనా. ఆ తల్లికి 3 కొడుకులు, 1 కూతురు ఉంది. సరే, అంత బాగుంది. ఎందుకు తమ్ముడు నాకు చెప్తున్నావు, ఎందుకు బాబు నాకు చెప్తున్నావు అంటే, ఆ 3 కుమారులు, 1 కూతురు, ఆ తల్లికి ఏమైంది, అనారోగ్యం వచ్చింది. ఇలా బెడ్లో ఒక రోజు పడుకున్నది. ఇలా బెడ్లో పడుకున్నప్పుడు అప్పుడు ఏమవుతుంది, ఆ కుమార్తె, ఆ 3 కుమారులు ఉంటారు, ఓకే. కానీ ఆ తల్లికి ఎప్పుడు బలం వస్తుంది, దేవుని ఎందు ఉంటే కదా. ఒకరోజు ఆ తల్లి ఇలాగే ఒక దినమున పడుకుని ఉంటే ఏమవుతుందంటే, చుట్టాలు వస్తున్నారు, తెలిసిన వాళ్ళు వస్తున్నారు, తెలియని వాళ్ళు వస్తున్నారు, అందరూ వస్తున్నారు అనమాట. వచ్చి ఏం చేస్తారు చెప్పండి ఒకసారి. నీకు బాగాలేకపోతే వచ్చే వాళ్ళు ఏం చేస్తారు, వచ్చి కాసేపు ఒక 2 ఫ్రూట్స్ ఇచ్చేసి వెళ్ళిపోతారు కదా. కానీ ఆమె జీవితంలో అలాగే జరుగుతుందనమాట. ఆమెకి ఎప్పటి నుంచి బాగాలేదు తెలుసా, 8 సంవత్సరాల నుంచి బాగాలేదు. మరి ఏమైనా దేవుడే నాకు ఆధారం అని ఇలా ఉంటుందన్నమాట. ఆ విధంగా ఉన్నప్పుడు కూడా ఆమెకి అనారోగ్యం మీద అనారోగ్యం, శ్రమల మీద శ్రమలు, దుఃఖం మీద దుఃఖం, వేదన మీద వేదన వచ్చినా కానీ ఆయన దేవుని విడిచిపెట్టలేదు. ఈ దినము కూడా ఆమె ఎక్కడుంది, హాస్పిటల్లోనే ఉంది, కానీ ఈ బెడ్లో లేదు, సరేనా, వేరే బెడ్లో ఉంది. నీకేమి తెలియజేస్తున్నానంటే, ఎప్పుడైతే దేవుని అతిశయపడి, దేవుని ఆధారపడి, దేవుని మీద నమ్మిక కలిగి ఉంటావో, అప్పుడు నీకు ఎవరు ఉన్నా లేకపోయినా, ఆ కుమారులు ఏం చేస్తున్నారు, ఆ తల్లికి తెస్తున్నారు, చూస్తున్నారు, బాగానే తినడానికి తిండి పెడుతున్నారు, ఉండడానికి అంత సమకూర్చి ఇస్తున్నారు. కానీ ఆమెకి బలము, ఆమె ఎముకలకు శక్తి ఎవరిస్తారు, నువ్వు ఇస్తావా, నేను ఇస్తానా కదా. ఎంతమంది కొడుకులు ఉంటే ఏమి, ఎంతమంది కొడుకులు లేకపోతే ఏమి కదా. చుట్టాలు ఎంతమంది నాకు ఉన్నారు, తెలిసిన వాళ్ళు ఉన్నారు అనుకొని విర్రవీగితే, సరేనా, ఎవరు కూడా ఒక దినం మనకంటే రారు. నీ చూసి కుమారులు ఉంటే, ఆ కుమారులు ఎంతకాలం నీతో ఉంటారు చెప్పు ఒకసారి. నీ కుమారులు, నీ కొడుకులు ఉంటే, ఒకవేళ ఆ తల్లికి వచ్చినట్టు నీకు సమస్య వస్తే, ఆ తల్లికి వచ్చినట్టు ఇబ్బంది నీకు వస్తే ఏమవుతుందో తెలుసా, వాళ్ళు ఏం చేస్తారు, ఏం చేయరు, నీకు తెచ్చి ఫ్రూట్స్ ఇస్తారు, అన్నం హోటల్ నుంచి పెడతారు, అంతే. కానీ నీ పరిస్థితులను కూడా మార్చగల సమర్థుడు ఆయన. అలాంటిది నువ్వు వయసులో మించే వాళ్ళు నువ్వు ఈ వీడియో చూస్తున్నావో తెలియదు, నీకు తగినట్టు వీడియో వచ్చిందో లేదో నాకు తెలియదు. కానీ ఒకటి చెప్తున్నా, నువ్వు ఎంత వయసు అయినా కావచ్చు, నాకు అమ్మ అయినా కావచ్చు, నాకు నాన్నైనా కావచ్చు, నాకన్నా పెద్దవాళ్ళైనా కావచ్చు, కానీ నేను తెలియజేసే వాక్యం ఏమిటి అంటే, నీ పరిస్థితులను మార్చగలది ఆయనే. నీకు కావలసింది నీ చేతికి ఇవ్వగలవలసింది ఆయనే. నీ పరిస్థితి ఏదైనా సరే, నువ్వు ఎంత దిగజారిపోయి ఉన్నా, నీలో నువ్వు కుమిలిపోయి ఏడుస్తున్న పరిస్థితి అయినా, నీ పరిస్థితిని, నీకున్న కుతూహలాన్ని, నీకున్న వేదనని, ఇదిగో కనపడుతుంది చూసావా, చెత్తబుట్ట. ఈ చెత్తబుట్ట వంటి పరిస్థితే కావచ్చు, ఇలాగే నిన్ను వేరే తోసేవచ్చు మనుషులు, ఇలాగే తీసి నీకు విలువ లేకుండా చేసేవచ్చు. కానీ ఆయన నమ్మదగినవాడు. ఆయనకి నీ పైన తలంపులు ఎంత విస్తారమై ఉన్నది అంటే,
ఆకాశానికి భూమికి ఎంత ఎత్తుగా ఉన్నాయో అంత ఎత్తైన ఈ కార్యాలు నీ పైన చేయ ఆసక్తి కలిగి ఉన్నాడు. ఇదిగో ఈ వీడియో నువ్వు ఎప్పుడు చూస్తావో నాకు తెలీదు, కానీ దేవుడి ఏర్పాటు ద్వారానే నువ్వు చూస్తున్నావు. ఇది దీనికోసం ఏమాత్రం లైక్ కానీ సబ్స్క్రైబ్ ఏం అవసరం లేదు. దేవుడు ఉన్నత స్థాయికి నిన్ను తీసుకువెళ్ళడానికి ప్రయాస కలిగి ఉన్నాడు. నమ్ము ఆయన నమ్మితే చాలు, ఇంకేమీ అవసరం లే. నమ్మి నిర్లక్ష్యముగా దేవుని యందు ఆసక్తి కలిగి ఉండనమాట. ఇదిగో ఈ ముఖాన్ని చూసి అంటావు నీకేమైందిరా అంటావు కదా. ఈ ముఖాన్ని కూడా సరిదిద్ది చెక్కింది కూడా ఆయనే. ఏమున్న స్థాయి ఉన్నది. ఇగో నల్ల సొక్క వేసుకున్నాను, ఇవన్నీ కూడా చేసింది ఎవరు? నల్ల సొక్క, కొద్దిగా ముఖం కొద్దిగా ఎర్రగా, జుట్టు ఉన్నది, అంతా ఆయన కృప ద్వారా. ఈ ద్వారా ఇప్పుడు చూడు ఇంత ఇదిగో ఒక ఆలోచన ద్వారా నీకు మాట్లాడుతున్నానంటే, ఈ యొక్క వీడియో నీతో వస్తుందంటే వ్యర్థంగా కాలేదన్నమాట. ఆలోచించు ఎందుకు నీకు మరలా వస్తుందని.